రాష్ట్ర సెక్రటేరియట్ల బోనాలు ఘనంగా జరిగినాయి. మహిళా ఉద్యోగులు బోనమెత్తి సందడి చేశారు. సెక్రటేరియట్లో ఉన్న నల్లపోచమ్మ ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ కోసం ఇక్కడే బోనాలు చేసినామని గుర్తు చేసుకున్నారు ఉద్యోగులు. కళాకారులతో కలిసి ఆడి పాడారు ఉద్యోగులు. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సంవారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతము. బోనాల పండుగే వచ్చింది డోలు డోల్, ఆ డోలు డోలు డోల్, డోలమ్మ డోలు డోల్, ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోల్. ఏ బువ్వ కుండల నైవేద్యం, చుట్టు సున్నపు సింగారం, పసుపు కుంకుమ బొట్లందం, ఎలుగుతాంటే దీపాంతం, ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగ రాగం, పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం, పిల్లెం పల్లెం కుడుకలు బెల్లం, తర్వాతన యాపకమలు చేసెను గానం, పిల్లెం పల్లెం షావల తాళం, మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం. తల్లి డోలు డోల్, పోచమ్మ డోలు డోల్, మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్. 3 సంవత్సరాలైన సందర్భంగా అలాగే ఆశించిన మేరకు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న కొత్త రాష్ట్రం, వీటన్నింటినీ సందర్భంగా ఈరోజు బోనాల ఉత్సవం, ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు కూడా తెలంగాణ సచివాలయంలో చాలా భక్తి శ్రద్ధలతోని సంతోషాలతోని తెలంగాణ సచివాలయ ఉద్యోగులు జరుపుకుంటున్నారు. ఇందులో ఒక్క మత విశ్వాసాలు పాటించేవారు కాకుండా మిగతా అన్ని మతాల వారు కూడా పాల్గొని తమందరం ఒక్కటే, సచివాలయ ఉద్యోగులు అందరూ ఒక్కటే, తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి తమంగా పనిచేస్తారని చెప్పి మరొకసారి వాటికి అవసరమైన మేరకు అమ్మవారి ఆశీస్సులను కోరుతూ పూజలు చేస్తూ జరుగుతుంది. అంతిమంగా అందరూ కోరుకున్నట్టుగా బంగారు తెలంగాణ ఏర్పాటు కావాలని చెప్పి అందులో భాగంగానే మేము కూడా అమ్మవారిని ప్రీతి చేసేందుకు పూజలు చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరి తెలంగాణ ఉద్యోగులకే కాకుండా అందరికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇందులో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ సచివాలయ సంఘం. హోంమంత్రి నాయని నరసింహారెడ్డి నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో బోనాల పండుగను ప్రశాంతంగా నిర్వహించామన్నారు నాయని. బ్రహ్మాండంగా అందరికీ నిధులు పెంచాం. అందరూ మంచిగా బ్రహ్మాండంగా సంతోషంగా ఉత్సవాలు జరుపుకున్నారు. చాలా ప్రశాంతంగా జరిగింది. మా పోలీస్ డిపార్ట్మెంటు రాత్రి మౌళ్ళు కష్టపడి ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా, తిండి తిప్పలు లేకుండా బ్రహ్మాండంగా కట్టుదిట్టమైన ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు. ఎక్కడ ఏ సంఘటన జరగలేదు. మా పోలీస్ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నాం. చాలా మంచిగా పనిచేసినారు. ఎప్పుడు కూడా ఇదే విధంగా చేస్తారు వాళ్ళు. మన ల్యాండ్ ఆర్డర్ భారతదేశంలో నెంబర్ 1 ఉంది మా రాష్ట్రం. కాబట్టి ఈ యొక్క అమ్మవారి ఇవాళ ముగింపు సందర్భంగా మరి మా వాళ్ళు బండిది